నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధంగా ఉండండి. కార్మికులకు ఏఐటీయూసీ నాయకుల పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ వెల్లడి. కరీంనగర్లోని జ్యువెలరీ షాప్లో దొంగల బీభత్సంతో గోదావరి ఖనిలో జ్యువెలరీ షాప్లను అలర్ట్ చేసిన సీఐ ఇంద్రసేనారెడ్డి. లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ నార్ల ప్రసాద్ కు అంతర్జాతీయ లీడర్షిప్ పురస్కారం. ఏప్రిల్ మాసంలో ఆర్జీవన్ ఏరియా సాధించిన బొగ్గు ఉత్పత్తిని సంక్షేమ కార్యక్రమాలను వివరించిన జీఎం లలిత్ కుమార్. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మే 2వ వారంలో సమ్మె నోటీస్ యాజమాన్యంకు ఇవ్వడం జరుగుతుందని, దీనిపై కలిసి వచ్చే కార్మిక సంఘాలతో మాట్లాడడం జరుగుతుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు తెలిపారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికులు పెండింగ్ల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గత 7-8 నెలల నుంచి పరిష్కారం చూపకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని వారు ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత 4 డైరెక్టర్లు, 2 సిఐఎండీలు, జీఎం పర్సనల్ అధికారులు మారారని, దీనివల్ల కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా గతంలో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్న వాటిని అమలు చేయడం లేదని, అదేవిధంగా మెడికల్ బోర్డును నిర్వహించడం లేదని, దీని కారణంగా చాలా మంది కార్మికులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని వారు తెలిపారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం చేస్తుందని వారు ఆరోపించారు. యాజమాన్యం వీరి సమస్య పరిష్కారం కోసం అడ్వకేట్ జనరల్ కు లీగల్ ఒపీనియన్ కోసం పంపి సంవత్సరం దాటినా ఇంతవరకు పరిష్కారం చూపకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మారుపేర్లు విజిలెన్స్ డిపెండెంట్లను, వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే మారుపేర్లు విజిలెన్స్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మైనింగ్, క్లరికల్ ట్రేడ్స్మెన్లకు చెందిన అనేక సమస్యలపై స్వంత ఇంటి పథకం అమలు చేయాలని, ఫెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 51,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, డిస్మిస్ కార్మికులకు ఒక్కసారి అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లపై మే 1వ వారంలోగా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘంతో మాట్లాడి పరిష్కారం చేయాలని, లేకుంటే 2వ వారంలో సమ్మె నోటీస్ ఇస్తామని, సమ్మెకు కలిసి వచ్చే కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత సమ్మె తేదీ ప్రకటించి సింగరేణిలో సమ్మె సైరన్ మోగిస్తామని వారు వెల్లడించారు. సింగరేణిలో కార్మికుల సమస్యలపైన దాదాపు 8 నెలలుగా సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు కానీ, జేసీసీ మీటింగ్లు కానీ జరగడం లేదు. అట్లాగే ఏదైతే సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించిందో వాటిని కూడా పరిష్కారం చేయలేదు. గతంలో నవంబర్ నుంచేమో పర్మనెంట్ సిఐఎండీ లేడని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో డైరెక్టర్ పాలేడని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలతో మాట్లాడతాం, పరిష్కారం చేస్తామని చెప్తూనే ఇప్పటికి 2-3 సార్లు వాయిదా చేశారు. కాబట్టి కార్మికుల సమస్యలు ముఖ్యంగా మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలని, సొంత ఇంటి పథకాన్ని, ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశం అంగీకరించిందో దాన్ని అమలుపరచాలని, మార్పేర్ కార్మికుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, మైనింగ్ స్టాఫ్ ఓవర్మేల సమస్యలు, ప్రమోషన్లు, ఇంకా ఇతర సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేయాలని ఏఐటీసీ సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం.
ఒకవేళ యాజమాన్యం స్పందించి పరిష్కారం చేస్తే మంచిదే, లేకపోతే కలిసి వచ్చే కార్మిక సంఘాలు అందరిని కూడా కలుపుకొని సమ్మె చేయడానికి ఏఐటీసీ యూనియన్ నోటీస్ ఇస్తుందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. సింగరేణిలో కార్మిక సమస్యలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఒకవైపు మెడికల్ బోర్డు పెట్టుకున్న కార్మికులు, ముఖ్యంగా పిఎంఈకి పోయో రోడ్ యాక్సిడెంట్లు అయ్యో మైన్లో అనేక జబ్బుల పడి వాళ్ళు ఈరోజు మెడికల్ పెట్టుకుంటే, కంపెనీ పెట్టుకోమని చెప్పి పెట్టుకుంటే వాళ్ళని ఇంతవరకు పిలిచిన పాపాన పోలేదు. వాళ్ళ సర్వీస్ దగ్గర పడుతూ ఉన్నది, ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు లేక, డబ్బులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం. దీనిపై మేనేజ్మెంట్కు అనేక సార్లు మేము రిప్రజెంట్ చేసినా దీని మీద నిర్ణయం తీసుకునే నాదులు లేవు. కాబట్టి ఇదొక అంశం అయితే, రెండవది ఈరోజు ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయిందో వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సుమారు 320 మంది ఉన్నారు. ఒకవైపు మీరు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తే ఎన్ఓసి పట్టుకొని రండి, అక్కడ రాజీనామా చేసి రండి అని చెప్పి అక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు పనిచేసుకున్న కాడ వాళ్ళు రాజీనామాలు చేసి ఇంటి దగ్గరనే కూర్చునే పరిస్థితి వచ్చింది. తండ్రి ఏమో 2 సంవత్సరాలు దిగిపోయి ఉద్యోగం లేదు, ఉన్న డబ్బులు అయిపోతా ఉన్నాయి, కొడుకు ఉద్యోగం పెట్టితే పనిచేసే పరిస్థితి లేదు. ఇలాంటి యాజమాన్యం తీసుకున్న ఇది కార్మిక వ్యతిరేక విధానాన్ని మేము భావిస్తా ఉన్నాం. వాళ్ళకి ఈరోజు ఉద్యోగ అవకాశం కోసం నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్తో ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్న అంశాలను పరిష్కారం చేయడానికి ఇంతవరకు యాజమాన్యం దగ్గర చిత్తశుద్ధి లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా ఉందంటే ఈరోజు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు కాగానే చూస్తే 4 డైరెక్టర్ పారు ఎన్వికే శ్రీనివాస్, జీవి రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు, ఈరోజు మళ్ళీ ఐఏఎస్ పొట్టు గారు వచ్చారు. 4 మారి 4 జనరల్ పర్సన్స్ మారి 3 చైర్మన్లు మారితే ఈ సింగరేణిలో కార్మిక సమస్యలు పరిష్కారం అయితే అయినా ఈరోజు ఓపిక కొద్దీ గుర్తింపు కార్మిక సంఘం అనేక అవకాశాలు ఇచ్చినాం. ఇప్పటికీ మాకేంటంటే ప్రభుత్వం రేపు పిలుస్తాం, ఎల్లుండి పిలుస్తామని చెప్పి పద్ధతులు కనబడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర కూడా అంత సీరియస్నెస్ లేనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాలన్నీ తీసుకుపోయినాం, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది తెలుసు. అందుకనే మా ఎమ్మెల్యే గారు, గౌరవ యూనియన్ అధ్యక్షులు వారు కూడా స్వయంగా ఈ పరిస్థితులు అసెంబ్లీలో చర్చించిన సందర్భాన్ని ప్రజలందరూ, కార్మిక సోదరులు గమనించారు. అందుకనే మేము కూడా ఓపిక నశించిపోయింది. కార్మికులు నిజంగా తిండి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మెడికల్ కోడ్ లేక. కాబట్టి వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ గ్యారెంటీగా ఇప్పటికే మా ఓపిక నశించిపోయింది. సహనాన్ని ఈ యాజమాన్యం పరీక్షిస్తా ఉన్నది. కాబట్టి వెంటనే మేమైతే సమ్మె నోటీస్ రెడీ చేసినాం. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కోశాధికారి ఎస్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు రావడం సంతోషంగా ఉందని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డును అందుకున్న సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాలుగా ఐఎన్టీయూసీ యూనియన్లో పనిచేస్తూ సామాన్య కార్యకర్త నుండి జనరల్ సెక్రటరీగా ఎదగడం జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దలు, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురిలు తన శ్రమను గుర్తింపు ఈ అవార్డు రావడంతో దోహదపడ్డారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డును అందుకోవడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, తప్పకుండా ఐఎన్టీయూసీ బలోపేతం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. అలాగే అందరి సహకారం కారణంగానే తనకు అవార్డు లభించిందని ఐఎన్టీయూసీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. 34 సంవత్సరాలుగా తనను కడుపులో పెట్టుకుని కాపాడుతున్న సింగరేణి తల్లికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సింగరేణి ఉద్యోగాన్ని ఇచ్చిన అత్త మామలకు రుణపడి ఉంటానని వెల్లడించారు. లో గత 30 సంవత్సరాలుగా ఐఎన్టీసీ కార్యకర్త నుండి నేడు జనరల్ సెక్రటరీగా ఎదిగి 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రమశక్తి అవార్డుకు నేను ఎంపికైన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు నా ఎంపికకు కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు
నరసింహారెడ్డి గారు, ధర్మపురి గారు, ఇంకా ఐఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఆర్జీవన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐఎన్టీసీ కార్యకర్తకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకోవడం నాకు మరింత బాధ్యతను పెంచింది. ఈ యొక్క అవార్డు నా ఒక్కరి వల్ల, నా వల్ల వచ్చింది కాదు. అది మీ అందరి కృషి వల్ల, మీ అందరి స్నేహభావం వల్ల, మీ అందరూ నాకున్నటువంటి శ్రేయభిలాషులందరి వల్ల నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు తీసుకోవడం నేను మర్చిపోలేని క్షణం. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఇంకా నేను ఐఎన్టీసీ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని, నా శాయశక్తుల పనిచేస్తానని, ముఖ్యంగా 34 సంవత్సరాల నుంచి నన్ను కడుపులో పెట్టి సాకుతున్నటువంటి సింగరేణి తల్లికి, అదేవిధంగా నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులకి, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మా అత్తమామలకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా, నా శ్రేయోభిలాషులందరికీ, గోదావరికంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ నార్ల ప్రసాద్ కు అంతర్జాతీయ లీడర్షిప్ పురస్కారం లభించింది. లయన్స్ ఇంటర్నేషనల్ మిషన్ 1.5కు లయన్స్ నార్ల ప్రసాద్ అందించిన విశిష్ట సేవలను గుర్తించిన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ పంపించిన పిన్ అభినందన లేఖను అంతర్జాతీయ నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేశారు. కాగా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన 10వ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ సందర్భంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు చేతుల మీదుగా ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల 320G డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజులు కోదండరాం నార్ల ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ, అవసరంలో ఉన్నవారికి మీరు అందించిన అద్భుతమైన సేవకు ఈ నాయకత్వం పురస్కారం ఒక నిదర్శనమని అన్నారు. నార్ల ప్రసాద్ కృషి కర్ణతో తోటి లైన్లకు, సమాజానికి, మన ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అలాగే జోన్ పరిధిలోని లయన్స్ క్లబ్లు గోదావరికని స్ఫూర్తి, గోదావరికని, లక్ష్మీనగర్, గోదావరికని, వాసవి, జ్యోతినగర్, ప్రగతి క్లబ్ల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులతో పాటు లయన్ మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు చిన్న విరామం. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గోదావరికని మరియు ఎన్టీపీసీ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. బి శివకేశవ 577, ఏ కేదరేశ్వర్ 574, జి అమూల్య 571, ఎస్ ఆరాధ్య 570, బి హర్షిత 569, ఎన్ శ్రీహరిణి 569. ఇవే కాకుండా 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 24 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 78 మంది, 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 41 మంది, 400 పైగా సాధించిన విద్యార్థులు 14 మంది మరియు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే ఏకైక విద్యాసంస్థ. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. Admissions are open for the academic year 2026 to 2027. For more information, contact 812-502-5130, 812-502-5131, 812-502-5132, 94-929-37240. వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ మాసంలో ఆర్జీవన్ ఏరియా సాధించిన బొగ్గు ఉత్పత్తిని, సంక్షేమ కార్యక్రమాలను జీఎం లలిత్ కుమార్ వివరించారు. ఏప్రిల్ మాసంలో ఆర్జీవన్ ఏరియా రవాణా 71% ప్రగతిని నమోదు చేస్తూ
262 టన్నుల బొగ్గును తరలించడం జరిగిందని తెలిపారు. కార్మిక సంక్షేమం, వైద్య సౌకర్యాల కల్పనతో పదవి విరమణ పొందిన కార్మికులకు 6,348 మందికి మెడికల్ కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. గృహ రుణాలు సంబంధిత విభాగంలో 310 ఉద్యోగులకు పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రాట్యుటీ, CMPF రిఫండ్, పెన్షన్ కు సంబంధించిన సుమారు 74 మంది దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి సెటిల్ చేయడం జరిగిందని వెల్లడించారు. కారుణ్య నియామకాల ప్రక్రియలో భాగంగా 12 మందిని IMEకి పంపడం జరిగిందన్నారు. ఆజీవన్లో కార్మికుల గైర్హాజరును తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రస్తుతం 100 కంటే తక్కువ మాస్టర్లు కలిగిన వారు 123 మంది గుర్తించబడ్డారని, ఈ నెల 12న RCOA క్లబ్లో గైర్హాజరు ఉద్యోగాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమన్వయంతో జవహర్ నగర్ ఏరియా నుండి పరశురాం నగర్ 5 ఇంక్లైన్ వరకు మౌలిక సదుపాయాల మెరుగుదలకు, రోడ్ల విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో కార్మికులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా GM కోరారు. ఇప్పుడు చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్లోని జ్యువెలరీ షాప్లో దొంగలు బీభత్సంతో ఆదివారం గోదావరిఖనిలో జ్యువెలరీ షాప్లను గోదావరిఖని 1 టౌన్ CI ఇంద్రసేనారెడ్డి అలర్ట్ చేస్తున్నారు. కరీంనగర్ జ్యోతినగర్లోని PMJ జ్యువెలరీ షాప్లో దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. 5 దుండగులు తుపాకీలతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని CCTV దృశ్యాలు ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా కరీంనగర్ ఘటన నేపథ్యంలో గోదావరిఖనిలోని జ్యువెలరీ షాప్ల యజమానులను CI ఇంద్రసేనారెడ్డి సూచనలు చేశారు. దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రతి షాప్ ముందు CC కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. వార్తను ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధంగా ఉండండి. కార్మికులకు AITUC నాయకుల పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు రావడం సంతోషంగా ఉంది. INTUC జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ వెల్లడి.
కరీంనగర్లోని జ్యువెలరీ షాప్లో దొంగల బీభత్సంతో గోదావరి ఖనిలో జ్యువెలరీ షాపులను అలర్ట్ చేసిన సిఐ ఇంద్రసేనారెడ్డి. లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ నార్ల ప్రసాద్ కు అంతర్జాతీయ లీడర్షిప్ పురస్కారం. ఏప్రిల్ మాసంలో ఆర్జీవన్ ఏరియా సాధించిన బొగ్గు ఉత్పత్తిని సంక్షేమ కార్యక్రమాలను వివరించిన జిఎం లలిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీ.